అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయనది ఒక వినూత్న పందా. దూకుడుగా రాజకీయాలు చేసే కడప జిల్లా నుంచి వచ్చిన ఆయనెప్పుడూ విలువలతో కూడిన రాజకీయమే చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా విశిష్ట సేవలందించిన ఎంవి మైసూరారెడ్డి గారు మనతో ఉన్నారు. మైసూరారెడ్డి గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మైసూరారెడ్డి గారు. నమస్కారం. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుత రాజకీయాలను చూసినట్టయితే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే అప్పటి రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు అని అనిపిస్తుందా? ఎలా చూస్తారు? డెఫినెట్గా అప్పటిది వేరు. ఇంత డబ్బుల ప్రవాహం లేదు. అప్పుడు ఏదో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెడతా అంటే అందువల్ల పెద్ద రాజకీయంగా దాని గురించి ఆశించే వాళ్ళం కాదు. అందువల్ల ధనం లేని రాజకీయం ఉన్నది అప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువైపోయింది. ధన ప్రభావం అంటే ఓటుకు డబ్బు ఇస్తున్నారు. ప్రతి ఓటర్కు డబ్బు ఇవ్వాల్సిందే. చిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒకవేళ 40 కోట్లు శాసనసభ్యులు పెట్టుకున్నా 10 కోట్లు పార్టీలు ఇస్తున్నాయి అనేసరికి ఈ ధన ప్రభావం ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు, పాత రాజకీయ నాయకులంతా మరుగున పడిపోయారు. ఎందుకంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ తలకి ధనవంతులు రాజకీయాలు లేకొచ్చినారు. అంటే ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ఇటువంటి నాయకులు వచ్చేసినారు. అంటే ఈ రాజకీయ ప్రభావం తక్కువ, ఈ ధన ప్రవాహం ఎక్కువైపోయింది. అందువల్ల ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రీ బీజ్ అంటే ఉచితాలు ఎక్కువయ్యాయి. చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, దీనికి సంబంధించి మేము పింఛన్లు ఇస్తున్నాము, అమ్మఒడిలాగా తల్లికి వందనం అనేది వీళ్ళు కొత్తగా పేరు మార్చేదో పెట్టారు, దానికి ఇస్తున్నాము, వికలాంగులకు పింఛన్ అని చెప్పి రకరకాలుగా ఫీ బీజ్ అంటే ఉచితాలు ఎక్కువ ఇవ్వటం వల్లే ఇలాంటి కష్టాలకి నష్టాలకి కారణమా అని చెప్తే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఏం చెప్తారు సార్ మీరు? ఉచితాలు కాదనిలేం, కానీ అవి కొంచెం పరిమితి ఉండాలి. ఇప్పుడు పరిమితులు మించిపోయినాయి. రాష్ట్రంకి వచ్చే ఆదాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపు 1,30,000 1,40,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే స్టేట్ జిఎస్టీ కానీ, సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 1,40,000-1,50,000 కోట్లు ఉంటుంది. ఓకే, అంటే ఇది రివైజ్డ్ బడ్జెట్స్ ఇది తీసుకుంటే యాక్చువల్ బడ్జెట్స్ చూస్తే ఆ మేరకు ఆదాయం వస్తుంది. ఓకే, ఆ మేరకు ఆదాయం వస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ సంక్షేమ కార్యక్రమం మీరు ప్రీబీస్ అంటున్నారు. అవునండి, సంక్షేమ కార్యక్రమాలకే డబ్బులంతా పోతున్నాయి. అంటే డబ్బులు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నవరత్నాలని ఇచ్చినారు. వీళ్ళు సూపర్ 6 అంటున్నారు. దాదాపు 8-9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పులు చేసి నవరత్నాలని పెట్టారు. ఓకే, ఆ నవరత్నాలకు అప్పులన్నీ చేసిన దానివల్ల ఇప్పుడు అప్పులకే దాదాపు ఆడ 50,000 కోట్ల రూపాయలు వడ్డీలు కానీ కంతులు కానీ కట్టాల్సింది వస్తుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా జీతాలు శాలరీస్ ఉన్నాయి కదా, పెన్షన్స్, ఉద్యోగస్తులు వీళ్ళవి 60%, 65% పోతుంది. అంటే రెవెన్యూ అంతా పోగా మిగిలింది 5,000 కోట్లు 10,000 కోట్లే ఉంది. ఈ కొత్త కార్యక్రమాలు తీసుకోవాలంటే 5,000 10,000 కోట్లు పాత కార్యక్రమాలు కంటిన్యూ చేసి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు తీసుకుంటే డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఓకే,
అందుకే ఆడ ఇప్పుడు ఏం చేసినారో ఆయన సంవత్సరం పాటు ఆ, వాయిదా వేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఏదో పెన్షన్లు గతంలో 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. తర్వాత అమ్మఒడి అదేదో అది వాళ్ళు అమ్మఒడి అన్నారు, వీళ్ళు తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టుకున్నారు. 15,000 ఇకపోతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొన్నే స్టార్ట్ అయింది. ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అయినాయి. అన్నీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలకే ఈ డబ్బులన్నీ పోతున్నాయి. గతంలో చేసిన అప్పులకు మళ్ళీ ఇప్పుడు అప్పులు అవుతాయి కొంత. ఎందుకంటే ఆ వడ్డీలు కంతులు కట్టాలా, మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే కొంచెం రెవెన్యూ ఆదాయం లేకుండా పోతుంది. పోతే దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది రాష్ట్రంలో. ఓకే. సంక్షేమ కార్యక్రమాలకే సరిపోయా, ఇంకా అభివృద్ధికి ఏం డబ్బులు లేవు కదా. అదే ఆంధ్రప్రదేశ్ కదా. ఇది తెలంగాణ తీసుకుంటే ఇక్కడ దాదాపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే 44,000 కోట్ల రూపాయలు అప్పులు కంతులు పోతుంది. ఇది 1,20,000 ఎంతో ఉంది ఇక్కడ రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో. రెవెన్యూ అంటే ఇదే పన్నుల ద్వారా రూపంలో స్టేట్ షేర్ ఆఫ్ స్టేట్ జిఎస్టీ, తర్వాత సెంట్రల్ జిఎస్టీ, ఇతర ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కలిపి 42% తీస్తారు సెంట్రల్లో. గతంలో 39 ఉండే, ఇప్పుడు 42 చేసినారు. 42లో వీళ్ళకి సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ వస్తాయి. అంటే అన్ని రాష్ట్రాలకు పంచుతారు, అది గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంచుతారు. ఓకే. పంచినప్పుడు 60% పాపులేషన్, అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ పోతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయటంలే. అందుకే స్టాలిన్ అన్నారు, ఇప్పుడు మేము రూపాయి కడితే మాకు తక్కువ వస్తుంది అని. ఇక్కడ కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. దీనికోసమే అక్కడ పోయినప్పుడు 42% తీసి పాపులేషన్ ప్రకారం అయితేనేమి, ఇంకొక అభివృద్ధి బ్యాక్వర్డ్నెస్ను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పంచుతారండి 42% నుంచి రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు. అది ఇక్కడ సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ ఇవి కలిపితే ఈడ 1,10,000 1,20,000 కోట్ల ఆదాయం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ఈడ అప్పులు కంతులు కట్టడం 44,000 కోట్లు పోతుంది. మళ్ళీ 60% జీతభత్యాలు పోతే ఇక్కడ కూడా పెద్ద మిగలడం లేదు, 4,000 5,000 కోట్లే పోతుంది. అందుకే ఈ స్కీములు అమలు చేసేటప్పుడు పేరుకేమో అన్నీ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇండియా కూటమి ఏం చేస్తారంటే ఏ ఒక కండిషన్స్ పెడుతున్నారు. కండిషన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొందరికే వస్తాయి, అందరికీ రాదు. రాకపోతే వాళ్ళు బాధపడతారు. ట్యాక్సెస్ కట్టేదానికి వచ్చేసరికి చూసేసరికి జిఎస్టీ అనేది అందరి మీద పడుతుంది. ఓకే. పేదోని మీద పడుతుంది, షావుకారి మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. ఒకటి ఏమంటే రిచ్ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అదనంగా కడతారు అంతే, అంతకంటే మించి ఏం కట్టరు. జిఎస్టీ అనేది అందరికీ ఒకటే. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చినా కానీ, నేను ఒక మారు మా నియోజకవర్గం అయినప్పుడు అడిగినాను, ఏంటండి ఏదో వచ్చినారు, ఏదో పని కోసం వస్తే ఏదో నిల్చొని ఉండే, వాళ్ళు మొదటి నుంచి నాకు 81 నుంచి చేస్తూనే ఉన్నారు. ఏమ్మా ఎన్ని స్కీములు వచ్చాయి, ఒక 5 అన్నా వస్తాయా అని అంటే, అల్లే సార్ 4 వస్తాయి. 4 వస్తాయంటే ఒక 50,000 అన్నా వస్తాయా అని, మొత్తం కలిపి అంటే ఒక 40,000 వస్తాయి సార్. అయితే నీ పని బాగుంది అని అన్నాను. ఏం బాగు సార్, సాయంకాలం అయ్యేసరికి మా ఆయన పోయి ట్యాక్స్ కట్టేస్తాడు కదా. అంటే ఈ ట్యాక్స్ వసూలు మీదనే వస్తుంది కదా జిఎస్టీ అనేది, సపరేట్గా పోయి కట్టేది ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కదా. ఏం ట్యాక్స్ కడతారమ్మా అని అంటే, అదే సాయంకాలం బ్రాందీ షాపుకి పోతారు కదా. అంటే ఈ బ్రాందీ మీద 70% పన్ను ఉంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అది ఏమైతే పేద కుటుంబాల్లో ఇచ్చినా కానీ అది డబ్బు తాగే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఒకడు ఉంటే కనుక 2 నెలలు అయిపోతుంది వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు. అని వాళ్ళకు భారం పడుతుంటుంది. వారికైనా భారం పడుతుంది అందరికీ. అందుకే కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా మళ్ళీ వాళ్ళు
సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓట్లు వేయటంలా. ఉమ్. తుదకు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఏదో వివిధ కారణాలతో ఏది అనుకుంటారో ఏ పార్టీకి వేయాలనుకుంటారో వాళ్ళు ఆ పార్టీకి వేస్తారు. డబ్బులైతే ఓటుకు పోయినప్పుడు పంచేటప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఇద్దరు అభ్యర్థుల దగ్గర తీసుకుంటారు. కానీ వేసేది వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తారు. ఓకే వాళ్ళకి ఎవరికి వేయాలనుకుంటారో ఏదో కారణాల వల్ల ఆ పార్టీకి వేస్తుంటారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోతుంది. వీళ్ళు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు సరిగ్గా చేయట్లేదు, అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళే ఉండని మేము సంక్షేమం చేసుకుంటానే డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము, కొన్ని కంపెనీలు టీసీఎస్ లాంటి కొన్ని కంపెనీలు కూడా మేము తీసుకొస్తున్నాము, ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు, అక్కడి నుంచి ఇవన్నీ కూడా అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం 1 year దాని మీద ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తుంది కదా, ఇవన్నీ మొత్తం దీంట్లోనే దీంట్లోనే వస్తాయి. ఇంకా పోను ఏముంది అభివృద్ధికి? అభివృద్ధి అంటే పరిశ్రమలు తీసుకొచ్చి స్థాపించితే అభివృద్ధి కాదు కదా. అవి ఏముంది, పరిశ్రమలు వస్తారు, వాళ్ళు వ్యాపారస్తులు, ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే అక్కడ పరిశ్రమ స్థాపించుతారు. అంతేగాని పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పరిశ్రమలు రావు. ఒకవేళ ఒక పరిశ్రమ పెట్టినారనుకోండి, ఏమవుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటే కానీ ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి ఏముండదు కదా. ఊరిక పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి జరగదు. ఓకే, ఇతర కార్యక్రమాలు చేపడితేనే రహదారులు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ఈ రంగాల కంటే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. ఇరిగేషన్కి అయితేనేమి, ఇవన్నీ పెడితేనే అభివృద్ధి ఉంటుంది. అవి పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దానికి డబ్బులన్నీ ఖర్చు పెడితే ఏముంటుంది అభివృద్ధి? ఏదో 1-2 పరిశ్రమలు రావచ్చు, వచ్చిన దానివల్ల పెద్ద పారిశ్రామికరణ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానికి లేదు అంట. ఓకే సార్, అమరావతి రాజధానికి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి. అమరావతి మునిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాంతోపాటు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో అమరావతే ప్రధాన అంశము, మనకు ఒక రాజధాని కావాలి, రాజధాని ప్రపంచం మన వైపు చూసే రాజధాని నిర్మిస్తామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ రాజధాని విషయం అది ఒక విషయం, సపరేట్ విషయం. గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు రాజధాని ఉండేది ఆంధ్ర రాష్ట్రానికి. ఓకే, మళ్ళీ తర్వాత తెలంగాణను 2 ప్రాంతాలు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఏరినాక హైదరాబాద్ క్యాపిటల్ అయింది. ఈ హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు ఏదో ఉద్యోగ అవకాశాలకైతేనేమి, పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళైతేనేమి, వ్యాపారస్తులు రకరకాలంతా ఈ హైదరాబాద్ పట్టణంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడము, ఏదో రకరకాలుగా అభివృద్ధి చెందినారు. రాష్ట్రం డివైడ్ అయితేనే ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతము కలిపి ఆంధ్రప్రదేశ్ చేసింది. ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడినప్పుడు రాజధాని అంటూ లేదు. అప్పుడు రాజధానిని ఆయన ఏదో చంద్రబాబు నాయుడు కుల ప్రాతిపదిక మీద అది రాజధానిగా చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా శివరామ కమిటీ అని ఒకటి కమిటీ ఏర్పాటు చేశారు, శివరామకృష్ణ కమిటీ డివిజన్ అప్పుడు రాజధాని కోసము అని ఇతర దాంట్లో చేసినప్పుడు శివరామ కమిటీ రిపోర్ట్లు అయితే వాళ్ళు ఫలానా ప్లేస్ అని చెప్పలేదు. కానీ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు మీకు లభ్యమవుతుందో అక్కడ పెట్టుకోండి రాజధాని అని జనరల్గా చెప్పారు. ఇక్కడైతే అన్ని ప్రైవేట్ రైతుల భూములు కదా, పంట పండే భూములు, రైతుల భూములు ఆ ఏరియాలో పెట్టడం వల్ల భూములు ఆక్యుపై చేయాల్సింది వచ్చింది, అక్విజేషన్ చేయాల్సింది వచ్చింది. అక్విజేషన్ చేసినప్పుడు దాదాపు 40,000 ఎకరాలు చేశారు. మళ్ళీ అనవసరంగా ఆయన 40,000 అనడంతో అదనంగా అది కాంట్రవర్సీ అయింది. ఏం చేస్తారు ఇంత భూములు తీసుకొని అని. ఆడ రైతుల్లో కూడా కొంచెం తిరుగుబాటు వచ్చింది. ఈ అమరావతి రాజధాని అనేసరికి అది ఏమవుతుంది అంటే వ్యవసాయ భూముల్లో ఉంది. ఆ వ్యవసాయ భూములు తీసుకొని ఏదో వాళ్ళ భూములు రకరకాలుగా చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం రాజధాని అంటే ఏం నిర్మాణం చేస్తారు? ఏముంటుంది, సెక్రటేరియట్, ప్రైవేటు వాళ్ళు నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే ఏముంది,
సెక్రటేరియట్ ఉంటుంది. ఆ నుంచి తర్వాత అసెంబ్లీ, హైకోర్టు, ఏమన్నా డైరెక్టరేట్స్ ఉంటాయి కదా, అవును, డిపార్ట్మెంట్స్ అవి, ఇంకా ఏదన్నా కాలనీస్, ఉద్యోగస్తులకు కాలనీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఎర్రమంజిల్ కాలనీ, పంజగుట్ట కాలనీ, ఇట్లా విజయనగర్ కాలనీ, ఇవన్నీ ఉద్యోగస్తుల కోసం కట్టిన నిర్మాణం చేసింది. అంతే అవి చేస్తారు. అవి ఎంత అవుతుంది దాంట్లకు? ఉద్యోగస్తులకు డైరెక్టరేట్ బిల్డింగ్ అయితేనేమి, కాలనీస్ అయితేనేమి, తర్వాత సెక్రటరేట్కు, అసెంబ్లీకి, హైకోర్టుకు, ఇవన్నీ కలుపుకున్న 3,000-4,000 ఎకరాల్లో వచ్చేస్తుంది. అటువంటిది 40,000 ఎకరాలు తీసుకున్నారు. ఈడ కూడా రాజధాని మీరు హైదరాబాద్ చూసింటారు. ఇవన్నీ పెరిగిపోయింది అనుకోండి రాజధాని. అప్పుడంటే చిన్నదిగా ఉండే ఏదే హాస్టలు, అసెంబ్లీ భవనము, ఆడ సెక్రటరేటు, కింద అబిడ్స్ అని అప్పుడు ఫేమస్ వ్యాపార కేంద్రం. ఇప్పుడు ఎక్కడెక్కడో ప్రాకిపోయిందంతా. ప్రాకిపోయినా ఎన్ని పెట్టుబడులన్నీ ఏమిటి? ప్రైవేట్ ఆస్తులు. గవర్నమెంట్కి సంబంధించినవి ఏం లేవు కదా. ఆడైనా అంతే కదా, ఆడైనా రాజధాని నెలకొల్పినప్పుడు అవే ఉంటాయి. రోడ్లు వేయాల్సింది ఉంటుంది, మంచినీటి సౌకర్యం కల్పించుంటుంది, ఈ బిల్డింగ్లు అయితే వస్తాయి. ఇంకా ప్రపంచం దృష్టి కేంద్రీకరించేది ఏముంది ఆడ? ఊరికి దాని మీద ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు అమరావతిని. దాంతో ఏమంటే రాయలసీమ వాసులకు కొంచెం రాజధాని అంటే ఒప్పుకోవడం లేదు, ఇష్టం లేదు. కాకపోతే ఆందోళన అవి ఇవి అనేవి అవి టైం పడుతుంది, ఏదో టైంలో వేరు సమస్య అది. ఇంకా మిగతా నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఊరికి ఏదో రోంతా కృష్ణా గుంటూరు వాళ్ళకు సంబంధించిందే ప్రాంతం, అంతే. ఇంకెవరికి ఉపయోగం ఏముంది? దానికి హైదరాబాద్కి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు ఆడికి పోవాలంటే కూడా తక్కువ పోతారు. మేము శాసనసభ్యులను కూడా అడుగుతుంటాం కదా, ఏమయ్యా అని అంటే, ఏముంది సార్, ఏదో అసెంబ్లీ ఉన్నప్పుడు పోతాము, అప్పుడే ఏదన్నా సెక్రటరేట్లో 1-2 పనులు ఉంటే చూసుకొని వస్తాము, ఏం పొద్దు పోదాడా ఏదో హైదరాబాద్లో పోయినట్టు అని అంటుంటారు. అందువల్ల అది ప్రపంచంలో సాధనగా చూపిస్తామనేది కలే, అది డ్రీమ్ అంతే. సార్, పోలవరంకు సంబంధించి కూడా ఎప్పుడో మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్లు మారుతున్నాయి, కానీ ఇంకా పోలవరం అలాగే ఉండే పరిస్థితి ఉంది. బట్ కూటమి ప్రభుత్వం చెప్తుంది 28 కల్లా మేము పోలవరం పూర్తి చేస్తాం, అమరావతి పూర్తి చేస్తాం. అవకాశం ఉందంటారా నిజంగా? ఎవరైతే ఆంధ్రుల కళ పోలవరం ప్రాజెక్టు, ఏ అవకాశం ఉండదా? పోలవరం అనేది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి డివిజన్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని సెంట్రల్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఆ సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ మేమే పోలవరం నిర్మాణం చేస్తాము, మీరు ఆ కాస్ట్ మాకు ఇవ్వండి అని స్టేట్ నిర్మాణం చేసేదానికి పూనుకున్నది. కానీ ఇప్పుడు ఈడేమవుతానంటే ఫండ్స్ తక్కువ వచ్చినాయి, డెవలప్మెంట్ జరగాలంటే జరగటం లేదు. అందుకని అట్లే పొడిగించబడుతుంది అది దశల వారీగా. అంటే నెక్స్ట్ ఈ 4-5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉందంటారు? ఏదో కంప్లీట్ చేస్తారులేండి ఏదో ఒకటి. దాంతోపాటు విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా చాలా ప్రైవేటీకరణ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు వాళ్ళందరూ చాలామంది దాని మీద ఆత్మ త్యాగాలు కూడా చేసిన పరిస్థితి. నిజంగా ప్రైవేటీకరణని చేయటాన్ని మీరు ఎలా చూస్తారు ఒక సీనియర్ పొలిటీషియన్గా? అంటే ఏమవుతుందంటే, అప్పుడు నేను కూడా పియూసీ చదువుతున్నాను తిరుపతిలో. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఉద్యమం నడిచింది. అప్పుడు ఆంధ్రులు అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 కూడా కలిసినాయి కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కావాలని, ఎందుకంటే కొంచెం పారిశ్రామికరణ అవుతుంది అని చెప్పి అప్పుడు ఉద్యమం నడిచింది. సరే, అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమైందంటే అది సెయిల్ వల్లే పెట్టినారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్. పెట్టిన తర్వాత అది నష్టాలు చవిచడం మొదలుపెట్టింది. నష్టాలను అధిగమించాలా అని అంటే అది ప్రైవేట్ పరం చేస్తే సరిపోతుంది కదా అని కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉంది.
ప్రైవేటీకరణ జరిగితే కనుక మాకు నష్టమని ఇప్పుడు అక్కడుండే ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ ఎన్ని రోజులని పరిశ్రమ మీద నష్టాలు భరించుతుంది? ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇది ఆందోళనకు అని కొట్లాడినాక అది ప్రైవేటీకరించితే ఏముంది, ప్రభుత్వంలో ఉంటే ఏముంది, ప్రజలకు సంబంధం లేని విషయం అయిపోయింది. అది ఉద్యోగస్తులు వాళ్ళకు సంబంధించిన విషయమే. ప్రైవేటీకరణ జరిగిన దానివల్ల ఇది ప్రజలకు సంబంధం ఏమి లేదు కదా. ప్లాంట్ అయితే ఆడ ఉంది, సంబంధం లేదు కదా అంట. ఓకే, అంటే రాజకీయ పార్టీలు దాన్ని ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. అంటే మేము ప్రైవేటీకరణ మేమే ఆపేసామని చెప్పి కూటమోళ్ళు చెప్తారు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆపేయటం వల్ల ఆగిపోయిందని చెప్తున్నారు. పారిశ్రామికరణ ప్రైవేటీకరణ అనేది ఆల్ స్టేట్ కంట్రీ పాలసీ. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడూ నష్టాల్లో ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉండి ఈ ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు రెవెన్యూలో అది కూడా ఒక భారం అయి కూర్చుంటున్నాయి. పరిశ్రమలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాభాలు వస్తున్నాయంటే లాభాలు ఆర్జించడం లేదు. లాభాలు వచ్చి ఆ పరిశ్రమ తన కాళ్ళ మీద నిలదొక్కుంటే ఎవరికి ఇబ్బంది లేని సమస్య. ఓకే, కానీ అటువంటి పరిస్థితి ఉండదు ప్రభుత్వ రంగ సంస్థల్లో. ప్రైవేట్ రంగంలో అయితే సూపర్వైజను ప్రదేశం ఉంటాయి, వాళ్ళు ఏదో నిలదొక్కోగలుగుతారు. అందుకని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలని చెప్పి ప్రైవేటీకరణ అనేది వచ్చింది. అది జనరల్గా కంట్రీ వైడ్ పాలసీ. అందులో భాగంగానే ఇది కూడా చేయాలని అంటే రెసిస్టెన్స్ ఉంది. అక్కడ స్థానికంగా ఉంటుందిలేండి, ప్రజలకి ఏం సంబంధం లేదు. అంటే సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే దగ్గరికి విశాఖ ఉక్కుకు సంబంధించి కొంతమంది అభిప్రాయం అంటే మహా అయితే 6,000 కోట్లు ఏమో ఉంటుంది, దాన్ని గవర్నమెంటే స్టేట్ గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకొని మనమే చేసుకోవచ్చు కదా అనే అవకాశం. అలాంటి పరిస్థితి టేక్ ఓవర్ చేసేది సమస్య కాదు, కానీ రన్ చేసేది సమస్య. రాష్ట్రమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఏదైనా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నడపాలనంటే కొద్ది సూపర్వైజన్ చక్కగా ఉంటుంది కదా. అది ప్రైవేటులో సూపర్వైజన్ ఉండేదానికి దీనికి తేడా వస్తుంది. ఓకే సార్, రాష్ట్ర విభజన తర్వాత కూడా కృష్ణా జలాలకు సంబంధించి అవ్వచ్చు, గోదావరి జలాలకు సంబంధించి చాలా ఇష్యూస్ నడుస్తుంది ఈ రెండు రాష్ట్రాల మధ్యలో. బనకచెర్లకు సంబంధించి సముద్రంలోకి వెళ్ళిపోతున్న వాటర్ని మేము లిఫ్ట్ చేసి తీసుకుంటే తప్పేంటంటే లోకేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎలా చూస్తారు సార్ ఈ గోదావరి జలాలకు సంబంధించి? ఇప్పుడు గోదావరి జలాలు అప్పుడు గోదావరి బచావతి ట్రిబ్యునల్ కృష్ణానది మీద ఉంది, అంటే గోదావరి జలాల మీద ట్రిబ్యునల్ ఉంది. వాళ్ళు తీర్పు ఇచ్చారు కాబట్టి తీర్పు ప్రకారము అదనపు జలాలు ఉంటాయి కదా, కోట కేటాయించంగా పై రాష్ట్రాలు వాడుకోగా కింది రాష్ట్రం కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మిగులు జలాల మీద హక్కు ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిపోయింది కదా, డివైడ్ అయినప్పుడు మాకు కూడా హక్కు వస్తుంది కదా అని తెలంగాణ వాళ్ళు వాదిస్తున్నారు. ఆంధ్ర ఏమి అంటే మేము కింది రాష్ట్రం కదా, వృధాగా పోయే జలాలను మేము వాడుకుంటే అది గోదావరిలో ఏదైనా కానీ వరదలు వచ్చినప్పుడు అదనంగా కింద సముద్రం లేకపోయే బదులు ఆ నుంచి కృష్ణ డెల్టా నుంచి నాగార్జున సాగర్కి ఇస్తారు కదా, 80 TMC ఇస్తున్నారు. ఓకే, ఆ 80 TMCని నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి వదులుతారు. ఫస్ట్ రిజర్వాయర్ అదే కదా, శ్రీశైలం నుంచి వదిలితే నాగార్జున సాగర్ వదిలి కృష్ణ డెల్టా. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే గోదావరి జలాలు ఇక్కడికి మళ్లించినప్పుడు, కృష్ణ డెల్టాకు మళ్లించినప్పుడు అవి నాగార్జున సాగర్ నీరు స్టోర్ అవుతుంది, శ్రీశైలం స్టోర్ అవుతుంది. ఇప్పుడు అక్కడ పోయే 50 TMCలు అది వాడుకుంటాము ఇంకా అదనంగా వచ్చినప్పుడు అని ఎత్తిపోతల పథకం బనకచెర్లకు పెడతామని కూటమి ప్రభుత్వం చెప్పింది. అది దానివల్ల ఇప్పుడు నష్టమేమీ లేదు కానీ తెలంగాణకు. కాకపోతే ఏమిటంటే మాకు షేర్ రావాలి కదా అని వాదన. ఏదైతే అదనపు జలాల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు కానీ, అంటే అప్పుడు మేము కూడా ఉన్నాం కదా మాకు షేర్ రావాలనేది అది తగదాదు. ఇంకొకటి కూడా సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్ళు ఇచ్చారు అని చెప్పి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. రాయలసీమ చూస్తే
నీళ్లు లేని పరిస్థితి, అక్కడ వ్యవసాయం కానీ వీటన్నిటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కుప్పంకి నీళ్ళు ఇవ్వటమే కాదు, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలు సుఖంగా ఉండాలంటే ఎలాంటి ప్రాజెక్టులతో ముందుకెళ్ళాలి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఆ సమస్య వేరు. ఆ సమస్య ఏమిట్రానంటే ఇప్పుడు గాలేరు నగిరిని శ్రీశైలం కుడికాలువలో ఒకటి అప్పుడు మేము కుడికాలువ పథకాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఉద్యమం చేసినాం. తర్వాత తెలుగు గంగలో కడప జిల్లా కర్నూలు జిల్లాకు నీటిపారుదల సౌకర్యం ఒకటి కూడా చేయాలని, ఓకే, ఈ అనంతపురంకు జలాలు ఇవ్వాలని. అప్పుడు ఈ గాలేరు నగిరి అనేది ఆయన రామారావు గారు ఉన్నప్పుడు దానికి గాలేరు నగిరి, తర్వాత ఇది తెలుగు గంగ అని పేరు పెట్టారు. మద్రాసు మంచినీటి సప్లై ఇచ్చేటప్పుడు ఇవి మళ్ళీ దానికి తోడు అంద్రీనివా అని ఇంకొకటి అదనంగా పెట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే, అది అనంతపురంకు సప్లై చేయడమే కాకుండా అనంతపురం నుంచి చిత్తూరు జిల్లాకు కూడా అప్లాండ్ ఏరియాస్కి పోతుంది. ఓకే, అది ఎత్తిపోతల పథకం. సరే, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మళ్ళా డివిజన్ అయిపోయింది రాష్ట్రము. అప్పుడు మేము ఉద్యమం చేశాం కదా, రాయలసీమ డెవలప్మెంట్ విత్ ఇన్ ది స్టేటే. అప్పుడు డివిజన్ కోరలేదు. ఓకే, విత్ ఇన్ కాంపోజిట్లోనే రాయలసీమ అభివృద్ధి చెందాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అప్పుడు ప్రతిపాదించారు. ఇప్పుడు అందులో భాగంగానే కొంత నీళ్లు కుప్పం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది అందరినీ అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ శ్రీశైలం తెలుగు గంగ నుంచి ఇప్పుడు కుందు నదిలో బనకచెర్ల నుంచి నీళ్లు వేసి అది సోమశిల పట్టుకొని సోమశిల నుంచి అట్లా చిత్తూరు జిల్లాకు కూడా ఇచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, రాజకీయాలకు సంబంధించి చూస్తే మీరు కడప జిల్లా రాజకీయాలలో చాలా ప్రముఖమైన వ్యక్తి. మొన్న జరిగిన పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఎలక్షన్ ఫలితాలకు సంబంధించి చూస్తే పులివెందుల్లోనే మేము 30 సంవత్సరాలుగా అక్కడ ఓటేయని పరిస్థితి ఉంది ప్రజలకి. మేము వచ్చిన తర్వాత అక్కడ ఓటేశారు, అక్కడ ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేశారు, అక్కడ గెలిచింది అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎలా చూస్తారు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ని ఎలా చూస్తారు మీరు? కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీకి అది మచ్చే. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా చూసినాం కదా, పులివెందుల్లో అది వాళ్ళ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటుంది దాన్ని. మేము అందరం కలిసి ఉన్నాం కదా, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మేము అందరం కలిసి ఉన్నాం. 85లోనూ ఎమ్మెల్యే అయినాం, 89లోనూ అయినాం, మళ్ళీ 99లో అయినా అనుకో. ఈ అయినప్పుడు వాళ్ళకు కొంచెం పులివెందుల మీద కంట్రోల్ ఉన్నది నా కుటుంబానికి. ఓకే, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఏమైంది అని అంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉప ఎన్నికే అని అనుకోండి, కొంచెం అధికారము ఉపయోగిస్తారు, ఇవన్నీ ఉంటాయిలేండి, సామాన్యంగా ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పులివెందులలో ఆయన రాజశేఖర రెడ్డి గారు గెలుస్తున్నారు, కమలాపురంలో నేను కూడా గెలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా. అటువంటిది ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఉప ఎన్నిక వచ్చింది. కాకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనే నడుపుతుంది ఆ ఎన్నిక. ఓకే, కానీ అంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కాస్తో కూస్తో వైఎస్ఆర్సీపీకే మొగ్గు ఉంటుందని అక్కడ లోకల్ కాబట్టి. లోకల్గా అడిగితే ఎవరినన్నా పక్క గ్రామాలలో అందరూ విచారిస్తే కొంచెం వైఎస్ఆర్సీపీకే ఉంటుందేమో సార్ అని నేను అంటాను. కానీ ఎన్నికల రిజల్ట్ వచ్చేసరికి తారుమారైంది రిజల్ట్. 6,600 అంటే గొప్ప మెజారిటీ కదా కూటమికి. గ్రామాల్లో రెసిస్టెన్స్ లేకుండా పోయింది. గ్రామాల్లో రెసిస్టెన్స్ ఉంటే కనుక ఎంత అధికారం ఉన్నా ఓట్లు వేసుకోవాలంటే వేసుకోలేరు. నేను అడిగినాను, ఏందయ్యా రిజల్ట్ వచ్చినాక ఏమిటి రిజల్ట్స్ వచ్చినాయంటే, వీళ్ళు ఒకటి పోతారు కదా కొందరు పులివెందులు పోయేవాళ్ళు, కానీ పరిచయమే కదా అంటే, ఏం చేస్తాం సార్, కొంచెం చెడ్డ పేరు ఉంది, అప్పుడున్నంత పట్టు లేదు, దానివల్ల గ్రామాల్లో కూడా ఎవరు అభ్యంతరం పెట్టలేదు, దాంతో
ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పార్టీకి ఓట్లేసి వేసుకున్నారనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. అది వేసుకునేది అక్కడ జరగదు అంతగా పులివెందులలో. కానీ ఈ ఇమేజ్ దెబ్బతిన్న దానివల్ల రెసిస్టెన్స్ లేదు. ఏది గ్రామాల్లో రెసిస్టెన్స్ లేదు. రెసిస్టెన్స్ లేని దానివల్ల వేసుకున్నారు. కానీ అంత ఈజీగా ఆడ వేసుకోవాలంటే పులివెందులలో కష్టం కదా, మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఈయన కొంచెం మొక్క పోయినట్టే ఆడ. ఓకే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది వాళ్ళంటే రిగ్గింగ్ చేశారు, కనీసం ఆ ఏజెంట్లు కూడా వెళ్ళని పరిస్థితి అని చెప్తున్నారు. కానీ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన తర్వాత, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీరు సమకాలీకులే, మీరు కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో, ఆయన ఇక్కడ ఉన్నా కానీ మొత్తం పులివెందుల రాజకీయం అంతా వివేకానంద రెడ్డి గారు చూశారు. ఆయన హత్య తర్వాత దానికి సంబంధించి సిబిఐకి వాళ్ళ దాంట్లో ఉన్న తర్వాత అక్కడ పట్టు కోల్పోయింది. దాంతోపాటు ఆయన్ని హత్యకి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడకుండా అన్నట్టుగా ఉన్నారు. ఇవన్నీ కలిపి ఫ్యాక్టర్స్గానే జెడ్పీటీసీ ఎన్నికలు ఆ ఫలితం అని అనుకోవచ్చా? అంటే కొంత కారణం అది కూడా ఉంది. ఇది నేను ఆయన లేకపోయిందని కాదు, కొంచెం అపకీర్తింది. ఏది వివేకానంద రెడ్డి హత్య కానీ ఇతర కారణాల వల్ల మళ్ళీ కూడా వివేకానంద రెడ్డి పట్టయితే ఉన్నది. ఇప్పుడు వివేకానంద రెడ్డి తిరుగుతున్నాడు, రాజశేఖర్ ఉన్నంత వరకు మేనేజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎంపీ ఉన్నాడు కదా, వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళే, పట్టున్నది. ఇటీవల కాలంలో జనరల్ గ్రామాల్లో ఏమయ్యే పరిస్థితి అంటే ఎవరు పాపం వాళ్ళు అనుభవిస్తారులే సార్ మాకెందుకు అని అట్లా మాట్లాడుతున్నారు. ఓకే, ఏమంటే కొంచెం పట్టు అయితే సడలింది, కాదని లేని నగ్న సత్యం అది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి, దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఇప్పుడు చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. దాంట్లో చాలామంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి, అందరూ కూడా జైల్లో ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చూస్తారు సార్? నిజంగా అంటే ఈ ఒక కక్ష సాధింపులో భాగమా, లేకపోతే నిజంగా అప్పుడు ఆయన చేసింది ఒక రకంగా చాలా బ్లండర్ మిస్టేక్, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అనేది ఎలక్షన్ ముందు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఎలా చూస్తారు, ఈ మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని? చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అరెస్ట్ చేసినారు. ఓకే, అది కేసు అంత బలమైన కేసు కాదు. ఆయన అరెస్ట్ చేసి అన్ని రోజులు కస్టడీలో ఉంచాల్సినంత కేసు కాదు. ఈ కేసు వచ్చేసరికి దీని సమస్య వేరు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రాలో లిక్కరు షాపుకు పోతే బ్రాందీ షాపు నుంచి బయటకు వచ్చిన మద్యం తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు దూషించేవాళ్ళు చెడ్డ భాషలో. ఏమి రానంటే ఎక్కడ లేని మద్యం అక్కడ తీసుకొచ్చేది, ఎక్కడ దొరకదు. ఎక్కడ ఏమి రానంటే ఏమంటే ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు స్కామ్ జరిగింది అని చెప్పి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తున్నారు కదా, అందులో వాస్తవం ఉంది, ఖర్చు అనేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు అది 4-5 డిస్టిలరీస్ ఉన్నాయి. ఆ డిస్టిలరీస్ అంతా వైఎస్ఆర్సీపీ అనుయాయులే ఆక్యుపై చేసుకుంది. ఓకే, ఆ డిస్టిలరీస్ నుంచి బ్రూవరేజ్ కార్పొరేషన్ ఉంటుంది. బ్రూవరేజ్ కార్పొరేషన్ కొని బ్రూవరేజ్ కార్పొరేషన్ బ్రాందీ షాపులకు ఇస్తారు. బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వమే. ఇటు కింద పాయింట్, బ్రాందీ షాపులు ప్రభుత్వమే, బ్రూవరేజ్ కార్పొరేషన్ ప్రభుత్వమే, ఈ డిస్టిలరీస్ కూడా వైఎస్ఆర్సీపీ అనుయాయులే మేనేజ్ చేస్తున్నారు. అది జగమెరిగిన సత్యం లేండి, ఆయనకు ఏదో పర్సంటేజ్ ఇస్తానని అది ప్రజల్లోకి కూడా నాటుకుపోయింది. అందువల్ల ఇది కక్ష సాధింపు అండేమో జరిగింది, అయితే కుంభకోణం జరిగింది. బ్రాండ్స్ కూడా ఏంటంటే రకరకాల బ్రాండ్స్ వాళ్ళకి చేతికి వచ్చిన బ్రాండ్ అవి దేశంలో ఎక్కడ అటువంటి సరుకు సప్లై చేస్తానే దాని ప్రజల్లో ఒక విధమైన దాని మీద అసంతృప్తి. అప్పుడేమన్నారు,
మా నేను వస్తే అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాను, అంచెలంచెలుగా అమలు చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగేవాళ్ళు తగ్గిపోతారని రేట్లు పెంచినారు విపరీతంగా. రేట్లు పెంచడంతో రేట్లు పెరిగిపోయినాయి, క్వాలిటీ తగ్గిపోయింది. దానివల్ల ప్రజలు బ్రాంచ్ షాప్కి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు దూషించడమే అయిపోయింది. దాంతో చెడ్డ పేరు వచ్చేసింది, జగన్కు వచ్చింది. అది ఇచ్చింది కూడా వాస్తవమే, కాదనిలేని సత్యం అది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అది కాబట్టి స్కామ్ అయితే జరిగింది. అది ఎలా వెళ్తే సిట్ ఏం చెప్తుంది లేకపోతే ఏంటి అనేది తెలియాల్సి ఉంది, అది తర్వాత విషయం. సార్, కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు మీరు అక్కడ ప్రముఖ నాయకులుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అంత ఆశాజనకంగా లేదు అని చెప్తున్నారు. నిజంగా ఒక సీనియర్ కాంగ్రెస్ పొలిటీషియన్గా అంతకుముందు మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నో మంచి పనులు చేసింది, ఇందిరమ్మ ఎన్నో పథకాలు ఇచ్చింది, అన్ని విషయాలు కూడా చేసింది. కానీ ఇలాంటి దుస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ జరిగిందని మీరు భావిస్తారంటే? అంతే, తప్పదు కదా. ఏం రానంటే గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆంధ్రప్రదేశ్. అవును, మీరందరూ చాలా మేమే కాదు, ఏదో తెలుగుదేశం పార్టీ రావడము మళ్ళీ పోవడము ఇటువంటివి జరుగుతున్నది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఏదైనా పునాదులు అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇవి ఉండేటివి. దేశమంతా పోయినా కానీ ఈ 3 రాష్ట్రాలు బాగుండేది. అటువంటిది ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక కాంగ్రెస్ మీద అసంతృప్తి వచ్చింది. ఎందుకు అనంటే ఉమ్మడి రాష్ట్రాన్ని డివిజన్ చేసినప్పుడు డివిజన్కు ఆంధ్ర పీపుల్ వ్యతిరేకమే, రాయలసీమ పీపుల్ వ్యతిరేకమే. ఓకే, అది హ్యాండెడ్గా చేసినారని ప్రజల అభిష్టం మేరకు కాకుండా ఏదో ఒంటెత్తి పోకల్లో సోనియా గాంధీ తను ఏదో మాట ఇచ్చినానని మరి ఎవరికి మాట ఇచ్చిందో ఎక్కడ మాట్లాడిందో ఆమె పట్టుబట్టి డివిజన్ చేసింది. ఓకే, పట్టుబట్టి డివిజన్ చేయడంతో ఆంధ్రాలో కొంచెం ఇమేజ్ దెబ్బతినిపోయింది. ఓకే, ఇమేజ్ దెబ్బతినిపోవడంతో అందులో వైఎస్ఆర్సీపీ కూడా పుంజుకునేది. కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంక్ ఏమిటి దేశం మొత్తం మీద? మైనారిటీలు, ఎస్సీలు. ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది, అనుకూలమైనది. అటువంటిది అక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మొత్తం అందరూ ప్రజలంతా వ్యతిరేకం చేసినారు. వ్యతిరేకం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ కొత్తగా ఆవిర్భావం చెందినప్పుడు ఈ మైనారిటీ ఓట్లు తర్వాత ఈ ఎస్సీల ఓట్లు అన్నీ వాళ్ళు తెలుగుదేశం కొంచెం వ్యతిరేకత మొదటి నుంచి కూడా, పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కొంచెం వ్యతిరేక భావాలు ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కిలబడిపోతానే వైఎస్ఆర్సీపీకి మొగ్గినారు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా ఓట్ బ్యాంక్ ఏది ఉంది? ఇవే కదా, మైనారిటీ ఓట్లు, ఎస్సీల ఓట్లు ఉన్నాయి. అవి రేపు పొద్దున్న కాంగ్రెస్ పుంజుకుంటే అది కొంచెం జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమైంది అని అంటే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఏమో జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఉన్నారు అధ్యక్షులుగా. ఇప్పుడు అన్నా చెల్లెలే ఉన్నారు. అది ఏదో వాళ్ళ కుటుంబ తగాదాలు అనుకో, అది వేరు సమస్య. ఇక్కడ వచ్చేసరికి ఆంధ్రాలో ఇప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడింది. ఒక రకంగా చూస్తే వ్యాక్యూమ్ అనాల్సింది. ఈ ఏదైనా మంచి నాయకుడిని, సీనియర్ నాయకుడిని ఎవరినైనా పెట్టి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ కొంచెం రాష్ట్రం అంతా తిరిగేవాడు, ఇమేజ్ ఉండేవాడు. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవాలా, జిల్లా కమిటీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ పెట్టుకొని గట్టిగా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళు కన్సాలిడేట్ అయితే పుంజుకుండేదానికి అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఎలాగైతే తెలంగాణలో ఆయన తిరిగారో అలాంటి నేను కంపేర్ చేయలేను. పెట్టాలి, మంచి నాయకులు పెట్టాలా, తిరగాల, ఇవన్నీ చేసుకోవాలా. 10 మందిని కాంగ్రెస్ పార్టీ కూడగట్టితే కొంచెం వ్యాక్యూమ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే అది వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది. ఒకసారి మనం చూసినట్టయితే స్టేట్ వైడ్గా మనం చూసుకున్నట్టయితే
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తారు ఇక్కడ చూస్తే ఈవీఎంలు మేనేజ్ చేశారు ఎలక్షన్కి సంబంధించి. ఆయన రాహుల్ గాంధీ గారు మనం చూసినట్టయితే ఓట్ చోరీ జరిగింది అని చెప్పిన పరిస్థితి ఉంది. నిజంగా మీరు ఇంత సీనియర్ పొలిటీషియన్‌గా అలాంటి అవకాశం ఉందా? ఓట్ చోరీకి సంబంధించి చాలా క్యాంపెయిన్ చేశారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ చూస్తే అసలు మేము ఓడిపోవటానికి కారణం ఈవీఎంలే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. ఈవీఎంలు బ్యాలెట్ బాక్సులు అంటే ఈవీఎంలు అంటారు, ఈవీఎంలు అంటే బ్యాలెట్ బాక్సులు అంటారు. ఏం చెప్తారు సార్ వీటి గురించి మీరు? ఈవీఎంల గురించి మాట్లాడినప్పుడు ఈ ఓటు చోరీ జరిగింది అది ఇది మాట్లాడుతున్నారు చూడు, దాంట్లో 2 సమస్యలు ఉన్నాయి. ఓకే. ఓటర్ నమోదు అని జరుగుతుంది కదా. ఓటర్ నమోదు జరిగినప్పుడు స్థానికంగా అధికారులే ఉంటారు కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం అధికార యంత్రాంగం అనుకూలంగా ఉంటారు. ఎక్కడైనా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు రీజనల్ పార్టీస్ వచ్చినాక ఈ ప్రభావాలు ఎక్కువైపోయినాయి. ఓటు నమోదు చేసే కార్యక్రమంలో కొన్ని అవకతవకలు జరిగినది అనేది అది వేరు సమస్య. జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కొంత. కానీ అవి ఎందుకంటే గ్రామాల్లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఎవరు ఓట్లు తొలగించాలంటే వాళ్ళు తొలగించాలంటే కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు తొలగించినారనే ప్రశ్నలు లేవనెత్తడము, ప్రశ్నించడము ఇవన్నీ జరుగుతాయి. అంత బాహాటంగా చేయలేరు. వాళ్ళు చెప్తుండే సమస్య ఈవీఎంలలో చోరీ. అవును, ఈవీఎంలు అది జరిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. అవును. రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఈ ఒక ఆయన విజయవాడకు సంబంధించిన ఆయన అనుకోండి, ఆయన ఏదో ఎట్నో పూనాలో ఒక మిషన్ ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకుపోయినారు. తీసిపోయి దాన్ని లండన్ తీసిపోయి హ్యాకింగ్ చేశారు. లండన్లో ఒక మార ఆయన డెమాన్స్ట్రేషన్ ఇస్తాను అంటే అప్పుడు ఆయన దగ్గర కూడా కొంత డెమాన్స్ట్రేషన్ చేశాడు అతను వచ్చి. అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు. నేను రాజ్యసభలో ఉన్నప్పుడు ఈడ కూడా తెలుగుదేశం ఇదేంది ఇది ఇంత అన్యాయం ఏ బటన్ నొక్కినా పోతుంది అని చెప్పి ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకులతో మాట్లాడమన్నారు. మేము ప్రతిపక్ష నాయకులు అప్పుడు నేను రాజ్యసభ మెంబర్ కాబట్టి నా క్వార్టర్స్లోనే జరిగితే వాళ్ళ దగ్గర కూడా ఈ డెమాన్స్ట్రేషన్ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చేరి ప్రతిపక్ష నాయకులంతా మా ఇదేంది ఇది అన్యాయమే ఇది ఎట్లయితుంది అని చెప్పి అందరూ పోయి ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంట్ చేసినారు. ఓకే. చేసినాక ఆయన అట్లా జరిగేదానికి అవకాశం లేదండి, మా ప్రొసీజర్ వేరు ఉన్నాయి మీరు అని ఆయన చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే జిల్లాలో డిఆర్డిఓ అని ఉన్నారు మనకు. ఓకే. డిఆర్ఓ అంటారులేండి. ఆయన ఆధీనంలో ఉంటాయి అవి. ఎన్నికల ముందర డిఆర్ఓ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించాలి. తరలించే ముందర ఎన్నికల కమిషను కలెక్టర్ ఉంటారు కదా. ఓకే. ఆయన ప్రధాన పార్టీలు ఉంటాయి జిల్లాలో. ఆ ప్రధాన పార్టీని పిలిపించి ఒక 10 యంత్రాలు తీసుకోమంటారు. 10 వాళ్ళ సెలెక్షన్ వాళ్ళే తీసుకోవాలి. చేసుకొని దాని ఆ 10 యంత్రాలను ఒక 50 100 మాక్ పోలింగ్ చేస్తారు. ఓకే. మాక్ పోలింగ్ చేసినాక దాన్ని టాలీ చేస్తారు. టాలీ చేసినప్పుడు ఈ టాలీ అయినాయనుకోండి, అప్పుడు అవన్నీ సీల్ చేసి ఆ మెషినరీని పోలింగ్ నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏమవుతుంది అంటే అప్పటికి అభ్యర్థులు వచ్చింటారు కదా. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. వారిని పిలిపించి కొంత మెషినరీలు కొన్ని తెచ్చుకోమని, నియోజకవర్గానికి వచ్చిన మెషినరీలు తెచ్చుకోమని, ఆ మెషినరీలోనూ మాక్ పోలింగ్ చేస్తారు ఒక 10 మెషినరీలు. అవి టాలీ చేసినాక పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు నియోజకవర్గ కేంద్రాల నుంచి. పోలింగ్లో కూడా ఏమవుతుంది అంటే పోలింగ్ స్టేషన్లో ఉంటాయి కదా, ఆ యంత్రాలను తీసుకొచ్చి మాక్ పోలింగ్ మూడు యంత్రాలు ఉన్నాయనుకొని మాక్ పోలింగ్ చేసి సరిచూసిన తర్వాత సీల్ చేసి పెడతారు. కాబట్టి దాంట్లో మాక్ చేసింటారు కాబట్టి ఈ ఒకవేళ మిషన్ దొరికితే చేయొచ్చు. అది నేను అడిగాను అతన్ని, అవునయ్యా ఇది ఇట్లా ప్రాసెస్ చెప్పినారే ఎలక్షన్ కమిషనర్ గారు అని అతన్ని అడిగా. ఎవరైతే హ్యాక్ చేసినారో మిషన్ డెమాన్స్ట్రేట్ చేసినారో నేను మా క్వార్టర్స్లోనే ఉండలే. ఎందుకంటే చెప్పినారు కాబట్టి ప్రతిపక్షాల నుండి పిలిపించి డెమాన్స్ట్రేట్ చేయించి చూపించండి ఇదేదో గోల్మాల్ ఉన్నట్టుంది అని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అని అంటే పిలిపించినాం.
నేను అడిగాను, అంత మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఇది చెప్తున్నారు కదా ఎన్నికల కమిషన్ అంటే, వాస్తవమే సార్, మిషన్ చేతికి వస్తే దాన్ని హ్యాక్ చేయొచ్చు, ఉమ్, మిషన్ రాకపోతే కష్టం అవుతుంది అని. ఉమ్. మరి ఎన్ని మిషన్లని చేస్తారు? అవును, జిల్లా కేంద్రంలో చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి మళ్ళీ నియోజకవర్గానికి పోయినాక మాక్ పోలింగ్ చేసేది, పోలింగ్ బూత్లోను కూడా మాక్ పోలింగ్ చేసి ఏజెంట్ని పెట్టి ఇంకా ఎక్కడ ట్యాంపర్ అయ్యేదానికి. కాబట్టి మిషన్ ట్యాంపర్ చేస్తారనేది నేను నమ్మడం లేదు. ఎందుకంటే నా కళ్ళారా అప్పుడు రాజ్యసభ మెంబర్గా చూసినాను కాబట్టి మిషన్ ట్యాంపరింగ్ చేసేదానికి అవకాశం లేదు. ఓకే, కాకపోతే ఓట్ల నమోదు కార్యక్రమంలో కొంత అక్రమాలు జరిగింటాయి. ఓకే, అంతేగాని వీళ్ళన్నట్టు నేను ఈవీఎంల వల్లే ఓడిపోయినానని జగన్మోహన్ రెడ్డి అనేది తప్పు. అది ప్రజల తీర్పే. కానీ ఓకే. అంత చేసేదానికి రీజనల్ పార్టీ కదా అవతల ఉండే తెలుగుదేశం కూడా. ఇది రీజనల్ పార్టీ, అంత ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు? సార్ ఇంకొకటి సార్, అంటే రాజకీయ వారసత్వంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే దాని మీద కూడా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అంటూ ఒకటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే లోకేష్ అంతకుముందు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రోల్ చేసింది. చూసుకున్నట్టయితే క్రమంగా ఆయన చేంజ్ అవ్వుకుంటూ వస్తున్నాడు. ఎలా చూస్తారు సార్ లోకేష్ వర్క్ని? అంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్గా ఉండే అవకాశం ఉందంటే మీరు ఏం గమనించారు? అంటే కొంచెం రాజశేఖర్ ఉన్నప్పుడు, రాజశేఖర్ చనిపోయినాక ఈయన ఏదో ఓదార్పు యాత్ర అవి ఇవి అనటము ఏదో ఆయనకు అబ్బింది అది ముఖ్యమంత్రి పదవి. అప్పుడు కారణాలు వేరనుకోండి, రాష్ట్ర విభజన, రకరకాల కారణాలతో. ఇప్పుడు ఏమవుతుంది అనేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం చంద్రబాబు గారు మొత్తానికి ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లోకేష్. పరోక్షంగా అయితే ఏదో ఒకటి ఎదిగేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓకే, మరి రేపు ఆయనకు అటువంటి అవకాశం వచ్చేదా జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు రాదో అది నేను ఇప్పుడే చెప్పలేను. టైం పడుతుంది, ఇప్పుడే చెప్పలేము. ఓకే, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన అయితే ఇప్పుడు చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు, ఆయన తర్వాత ఎవరవుతారనేది అది సమస్య. అది ఏమంటే ఈయన కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు కదా, ఎవరు లోకేష్ కూడా. ఇంకా ఆయన క్లెయిమ్ పెడుతున్నారు, రేపు పార్టీ పెట్టుకోవాలా, ఇవన్నీ జరగాల, టైం పడుతుంది కదా, ఇప్పుడే ఏం చెప్పలేము అది. ఓకే సార్, మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. కానీ కొంతమంది బయట ఉన్న మాత్రమే ఏంటంటే ఒకే పార్టీలో పనిచేసినా కానీ ఇద్దరు వేరు ధృవాల్లాగా ఉన్నారు అన్న కొంచెం అలాంటిది అసలు ఏమైనా ఉందా ఆయనతో మీకు? అటువంటిది ఏమి లేదు. అప్పుడైతే మేము 2008 వరకు కూడా 1994లో ఏమైంది అని అంటే మేమంతా అప్పుడు విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మంత్రులుగా అవకాశం వచ్చినారు. మంత్రులుగా అవకాశం వచ్చినప్పుడు మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సిందే కదా మంత్రిగా ఉన్నప్పుడు. అంటే భాస్కర్ రెడ్డి కానీ జనార్దన్ రెడ్డి కానీ ఉన్నాము. ఆయన కొంచెం ముఖ్యమంత్రి కావాలని ఆశలో ఉన్నారు కాబట్టి కొంచెం డిసిడెంట్ పాలిటిక్స్ చేసుకుంటే దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ 94 ఎన్నికల్లో మాకంతా వ్యతిరేకం చేసినారు. అవునండి, అంటే మైసూరారెడ్డి గారిని ఓడించాలని పనిచేశారని చెప్పి కూడా మైసూరారెడ్డి కాదు, మిగతా వాళ్ళు కూడా జేసీ వాళ్ళు బ్రదర్స్ కానీ మిగతా వాళ్ళు అందరి మీద ఇది చేసినాడు. తిరగడం అయితే అది వాస్తవమే, తిరగను కూడా తిరిగినారులేండి. వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ తండ్రి గారు అయితేనేమో ఆయన అయితేనేమో ఎంకరేజ్ చేసినారులేండి. వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కొంచెం మాకు కూడా దెబ్బ తగిలింది. కొందరు ఒకరు నిలదొక్కున్నారు, కొందరు దెబ్బతిన్నారు. మళ్ళీ 2004 వచ్చేసరికి 2004లో కూడా నేను ముందర 89లో ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాను. సరే, అప్పుడు ఆపోజిట్ చేసిన మేము కూడా 86లో 87లోనూ ఎలక్షన్ జరిగితే మేము ఆపోజిట్ చేయడం జరిగింది ఆయనకు. అప్పుడు 6000తో ఏదో గడ్డను పడ్డాడు. అవును, పెద్ద హ్యూజ్ మెజారిటీ నుంచి తక్కువ. అవును, గ్రౌండ్. మళ్ళీ 98 వచ్చేసరికి మళ్ళీ ఎందుకండి కలిసిపోదాము, ఎప్పుడు ఒక పార్టీలో ఉన్నాం కదా అన్నారు. 99 చేసినాం.
చేస్తే అప్పుడు మళ్ళా 1,00,000 పైన ఓట్లతో గెలిచాడు ఎంపీకి. ఆయన ఏమంటే వచ్చిన సమస్య ఏమిటా అంటే ఆయన అప్పుడు నేను ఉన్నాను, కలిసే ఉన్నాం కదా. ఓ రోజు ఊరి నుంచి పిలిచి మాట్లాడాలి అని అంటే ఆమెన పోయినాను. పోతే నేను పార్లమెంటుకు పోదాం అనుకున్నాను. అప్పటికి ప్రభుత్వం వచ్చే లక్షణాలు ఉన్నాయి 89లో. 89 నేను చెప్పా, ఎందుకండి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు అక్కడి సెంటర్ పోవడం ఎందుకు ఎంపీగా, ఈయనే ఉంటే నీ ఇంపార్టెన్స్ నీకు ఉంటుంది కదా అన్న. ఆయన లేదు పార్లమెంటుకు పోతానని పోవడము, మాకు ఎలక్షన్లో వచ్చే తల్లికి 94లో మాకంతా వ్యతిరేకం చేసింది. సరే మేము 96లో మేము మేము వ్యతిరేకం చేయడం జరిగింది. మళ్ళీ 98లో మళ్ళీ వచ్చినప్పుడు కలుసుకొని చేసినాం. ఓకే. కానీ 2004 వచ్చినప్పుడు ఒకటి చిన్న సమస్య, ఏదో ఆ స్పెక్ట్రమ్ దాంట్లో ఏదో తగాదాలు రావడము. ఆయన నన్ను ఏం చేసినారు అంటే సత్యనారాయణరావు అని పిసిసి అధ్యక్షుడు, ఆయన్ని పిసిసి అధ్యక్షులుగా చేసేదానికి అప్పుడు భాస్కర్ రెడ్డి అయితేనేం జనార్దన్ రెడ్డి అయితేనేం అందరం పోయి సోనియా గాంధీకి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన సత్యనారాయణ రాజు అని ఆయన పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. మేము పోయి ఢిల్లీకి పోయి సోనియా గాంధీకి రిప్రజెంట్ చేసి సత్యనారాయణరావు అంటే ఆయన సత్యనారాయణ రాజ్ ఆర్ సత్యనారాయణరావు అని కూడా ఒత్తిడి అడిగింది. అయితే సత్యనారాయణ రావు మేడం అని చెప్పి ఆయన పిసిసి అధ్యక్షుడు అయినారు. పిసిసి అధ్యక్షుడైన తర్వాత ఏదో చిన్న సమస్య మీద ఏదో వచ్చి నేను ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినప్పుడు ఈయనది ఏదో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం వచ్చింది. ఈయన సత్యనారాయణరావు ఏదో కామెంట్ చేసినారు నా మీద అని విచారించుకోవచ్చు కదా. ఇది రవిప్రకాష్ ఉన్నారు అప్పుడు TV9లో. TV9 రవిప్రకాష్. ఆయన నేను ఏదో కొంచెం వేరే పంచాయతీ ఉన్నది, ఆ స్పెక్ట్రమ్ కేసులో మామాల మధ్యన పంచాయతీ ఉన్నది. రామచంద్రరావు ఒక సైడ్ పెద్ద మనిషి అప్పుడు ఎంపీగా తెలుగుదేశం కాదు, ఇంకొక రామచంద్రయ్య అని కడపలో. ఓకే, రామచంద్ర గారు ఆయన మా రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు ఆయన. ఉన్నారు. ఆయన ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక సైడ్ ఉంటే ఆయన ఒకరోజు రామచంద్ర అడిగారు, మేము మంచి మిత్రులమే చేసాం పీఈసీలో, మేము హాస్టల్లో నేను పీఈసీ చదువుతుంటే ఆయన బీకామ్ ఫస్ట్ ఇయర్ చేసి. ఓకే ఓకే. అంటే ఈ స్నేహితులం కాబట్టి ఏం మైసూరు ఏదో మామాల మధ్య కదా తగాదా స్పెక్ట్రమ్ ఉంది కదా ధర్మ ఇది చేసాను. ఆయన అంటే ఏం నాకేముందిలే, ఆయన అడుగుతాను అల్లుని అడిగినాను. అడిగితే నాకు న్యాయం జరిగితే నేనేం ఒప్పుకుంటాను అని. అంటే ఆయన ఇట్లా అన్నాడండి, సరేలే మాట్లాడదాము, ఢిల్లీలో కూర్చొని మాట్లాడదాంరా, ఈడెందుకు బాగుండదు, నేను తెలుగుదేశంలో ఉన్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. అది ఆమె నేను ఢిల్లీకి పోయి మామూలుగా ఎమ్మెల్యేలం కదా ఏపీ భవన్లో దిగి ఆమెను మేము పంచాయతీ మాట్లాడిన పోతాం కదా, అన్నవసరం కూర్చొని మాట్లాడతాం కదా. ఆమెను ఈయన రవిప్రకాష్ ఫోన్ చేశారు, మీరు పిసిసి అధ్యక్షులకు వ్యతిరేకంగా ఏమన్నా పోయి సోనియా గాంధీ కంప్లైంట్ పోయినారా అని. రవిప్రకాష్ చెప్పాడు. నేను లేదు అండి, ఏదో వేరే ప్రైవేట్ వర్క్, నేను ఎట్లా చెప్తాను పంచాయతీ కోసం వచ్చిన. ఆయన రామచంద్రయ్య అతనికి మామకు సపోర్ట్, అల్లునికి నేను సపోర్ట్ ఉన్నాము, బాగుండదు కదా అయ్యి కానీ నేనేదో ప్రైవేట్ వర్క్ మీద వచ్చినాము ఆయన. ప్రైవేట్ వర్క్ ఏమి లేదులే, మీరు పిసిసి అధ్యక్షుల మీద కంప్లైంట్ చేయని పోయినారు కదా. లేదండి అని కూడా చెప్పిన. ఆయన అది రాస్తూ మళ్ళీ సత్యనారాయణ మార్చేకే పోయినట్టుంది, అంతరంగా తెలుసు స్లగ్ పెట్టుకుంటారు కదా ఈ ఛానల్లో కూడా. మేము చెప్పేది లోపల కంటెంట్ అది పెట్టేది ఒకటి ఉంటుంది, హెడ్లైన్ ఒకటి పెట్టుకుంటుంటారు కదా, అట్లా ఏదో పెట్టి వేసినారు. అది విచారించుకోవచ్చు కదా, ఏంది మైసూరారెడ్డి ఇట్లా TV9లో వచ్చిందే వార్త అని ఆయన అడగచ్చు కదా. మేము పోయి చెప్పి ఆయనకు రికమెండ్ చేసి చేయిస్తే ఆయన విచారించకుండా పోయి రాజశేఖర రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు. ఇట
మైసూర్ రెడ్డి మైసూరెడ్డి నా మీద వ్యతిరేకంగా పోయినారంటే అది కూడా ఈయన విచారించుకోవచ్చు కదా, అప్పుడు కలిసే చేసుకున్నాం కదా. ఒకవేళ 96లో వ్యతిరేకం చేసినా 98లో చేసినాం కదా. అవును. చేసినాక మరి విచారించవచ్చు కదా, ఏంటి మైసూరెడ్డి కంప్లైంట్ ఇచ్చినారంటే చెప్దును కదా, ఏముంది ఇది ఇట్లా జరిగింది ఏదో దానికోసం పోయినాం లేదు. అది చెప్పకుండా ఆయన నన్ను సస్పెండ్ చేసినారు. కొంచెం నాకు మనస్తాపం చెందింది. జనరల్ సెక్రటరీ సిఎల్పి సెక్రటరీగా ఉన్నా అది తొలగించినారు. కొంచెం నాకు మనస్తాపం కలిగి అందుకని 2004లో నేను తెలుగుదేశం వైపు వెళ్ళిన పరిస్థితి. సార్ ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు రాజశేఖర్ రెడ్డి మీరు ఇద్దరితో కూడా పనిచేసిన ఉన్నారు. అంటే ఇద్దరు పోలికలకు సంబంధించో లేకపోతే ఎలా చూస్తారు? ఆయన వేరు, ఆయన సమస్య. ఆయన కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. అవును, డొక్క మొక్క దీని పైకి వచ్చాడు. డొక్క మొక్కలు దీన్ని మాతో పాటు రాయలసీమ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, శాసనసభలో పోరాటాలు రకరకాలు ఉన్నాయి కదా. ఈయన ఏమంటే పైనుంచి ఊడిపడినాడు కదా, తండ్రి గారి కుమారుడుగా. ఆయన చనిపోవడము, ఓదార్పు యాత్ర అనడము, అప్పుడు ఏదో అట్లా జరిగిపోయింది. అది తేడా ఆయనకు ఈయన. సార్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు, బయటికి రావడానికి కారణాలు అంటే చాలామంది కూడా ఇప్పుడు మీరేం పని చేయలేదు అప్పుడు ఏదో ఒక ఆయన మిత్రుడు ఉండే కామన్ అంటే ఆయన తండ్రి గారు నాకు రాజకీయ గురువులు అంటాడండి. ఆ రాయలసీమ ఉద్యమంలో ఉన్నారు. మాసింహరాజు ఆయన కుమారుడు వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టినాడు కదా పార్టీలో చేరంటే, బాగలేదులేబ్బా పార్టీలో చేరడము, ఏదో నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటుని ఈ తగాదాల్లో ఏదో తెలుగుదేశం పార్టీ పోయినా ఎంపీ చేసినారు, నాకేం వాళ్ళ మీద ఏముంది అసంతృప్తి, నాకు గౌరవించినాక నాకేం పనింది ఇప్పుడు. అప్పటికి రాజ్యసభ మెంబర్ కూడా అయిపోయినాను, రిటైర్ అయినాను. వచ్చి 2-3 వారాలు ఒత్తిడి చేస్తే లేదులే వద్దులే బాగుండదులే అని చెప్పిన. ఓకే. ఓ రోజు ఆయన గుంటూరు నుంచి వస్తా, మరి ఆయన ముఖ్యంగా పోతున్నాడు, ముఖ్య సలహాదారుగా పోతున్నాడు. ఆయన ఏదో బ్రేక్ఫాస్ట్కి రమ్మన్నారు అని పిలిచినారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంది, మామూలుగా పోతాం కదా పెళ్ళిళ్ళకు బ్రేక్ఫాస్ట్లకు, ఏ పార్టీలో ఉన్నా పోతుంటాం. అదే బ్రేక్ఫాస్ట్కి పోతే అడిగినాడు, బ్రేక్ఫాస్ట్ కూర్చున్నప్పుడు, మీరు పెద్దలు కదా, మీరు సాయం చేస్తే బాగుంటుంది, నేను పిల్లోను కదా అది ఇది అని. అంటే బాగుండదు నేను పార్టీలు మారడము, ఏదన్నా నీకు అవసరం అని కావాల్సింటే ఏదన్నా సలహా అంత మేరకే చెప్పింది, నేను ఒప్పుకోలే. అది బయటకు వచ్చే తల్లికి ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా ఆయన అభిమానులు, నా మీద కండవాలు వేయడం, అయినా నేనేం అనలేదు, తీసేస్తాం కదా పక్కన, ఇమీడియట్గా వద్దు వేయద్దు అనలేం కదా, నైసిటీస్ అడ్డం వస్తాయి కదా. బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళంతా చుట్టుకున్నారు, ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. ప్రెస్ వాళ్ళు అంటే నేను చెప్పాను, నేను ఏదన్నా సాయం చేయమంటే చేస్తానని చెప్పినాను, నేను పార్టీలో చేరడం లేదని. కానీ ఇంకా వాళ్ళు పెట్టుకునే హెడ్లైన్స్ వాళ్ళు పెట్టుకొని ఇంకా మిమ్మల్ని జాయిన్ చేసి కాదు, నేను బయటకు వచ్చినానో లేదో తెలుగుదేశం పార్టీలో ఏం చెప్పినారో ఏం కథ, ఆయన చంద్రబాబు నాయుడు గారు నన్ను సస్పెండ్ చేసేసినారు పార్టీ నుంచి. నాకు విధాయకం ఏమిటి, ఇంకేదో మీడియాగా చెప్పుకొని వచ్చినాను. మళ్ళా వాళ్ళు ఒత్తిడి ఎక్కువైంది వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, ఆమె విజయం అయితేనేమి వాళ్ళు అయితేనేమి, ఇంకేదో అయిపోయింది అన్న ఉంటుంది సుబ్బారెడ్డి గారు, ఇంకా నేను బలవంతంగా ఆఫీసు తోడపోయినారు. అట్నే ఏదో 3 ఏళ్ళు జరిగిపోయినాక మళ్ళీ అతను జైలు నుంచి వచ్చా, ఇంకా మనం కూడా సాధించలేము లేబ్బా అని నేను వచ్చిన. ఓకే. చాలామంది సార్ చూసుకుంటే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోవటానికి కారణం ఎందుకంటే సంక్షేమం చేశారని చెప్తున్నారు, ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి, దీనికి కారణాలు ఏంటి? దాంతోపాటు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తుంది, ఎవరైతే విజయసాయిరెడ్డి ఆయనకి చాలా క్లోజ్, అలాగే అందరూ బయటకు వస్తున్న పరిస్థితి. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద రకరకాల ఉన్నాయి. అంటే నిజంగా సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడను లేకపోతే ఇంకొక చాలా రకాలు చెప్తున్నారు. ఓటమి కారణాలు ఏంటి, అక్కడ నాయకులు ఎమడలేకపోవడానికి కారణాలు ఒక సీనియర్ పొలిటీషియన్ ఏం చెప్తారు? అంటే అతని వయసులో చిన్న, మిగతా వాళ్ళంతా సీనియర్స్ చాలామంది, అవును మిగతా పార్టీలు పనిచేస్తారు. ఆయన ఏమిట్రా అంటే
అంత ఘోరంగా ఓడిపోయేదానికి కారణం. ఆ, అధికారంలో ఉన్నప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను కదా, వీళ్ళందరూ ఓట్లేస్తే నేను గెలుస్తాను కదా అని ఆయన ఎంతసేపు ఉన్నా కొంచెం ఐసోలేషన్ లేకపోయినాడు. ప్రజలను కలుసుకోవాలని కానీ ప్రజలతో అప్పుడు పాదయాత్ర ఓదార్పాయి పాదయాత్రలు చేసినప్పుడు ప్రజల్ని కలిసినారు. మళ్ళీ ఇక్కడ అధికారం అయితేనే ముఖ్యమంత్రి అయితేనే కొంచెం ఐసోలేషన్ లేకపోయినా. ఓ మాట ఏదో వచ్చినప్పుడు కొందరు అడ్వైజర్స్ 11 మంది ఎంతమంది పోతున్నారు కదా, సలహాదారులు 11 మందే ఉదయం సమావేశం కావడము, రాత్రి ఈవినింగ్ సమావేశం కావడము జరుగుతున్నది. వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పడము, ఎవరో ఒకరు పోయి అడుగుతుంటారు కదా, ఈయన ఇన్నాడు లేనట్టు ఆయనకేమో దృఢమైన అభిప్రాయం పడిందంటే నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినాను కదా, నాకు ఓట్లేస్తారులే అని అనుకున్నాను. ప్రజల్లో సంక్షేమం చెప్తుంది కదా, ఎందువల్ల ఒక వ్యక్తి గురించి 4 స్కీములు వస్తున్నాయి, 40,000 వస్తాయి, 40,000 వస్తాయి కదా అంటే ఏమవుతుంది సార్ అన్నట్టు ఈ స్కీములు ఇంప్లిమెంటేషన్లో కొంచెం వాళ్ళకు ఫలితాలు కూడా అందకపోయినాయి. ఈ ధరల పెరుగుదల అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, ఇటు రకరకాల కారణాలతో. ఈయన ఏమంటే నేను సంక్షేమాలు ఇచ్చినానని కొంచెం ఏముందిలే నాకు సలహాలు చెప్పేది అని చెప్పి ఈయన ఏదో వాళ్ళు కొన్ని చెప్పినట్టు చెవులు వేసుకొని ఈ చెవులు వదిలిపెట్టడం, ప్రజలకు దూరమైన కనెక్షన్ కట్ అయిపోయినాయి. దాంతో ఆ తీర్పు రావడం జరిగింది. అంటే మిగతా నాయకులు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అదే ఆయన దగ్గర నువ్వు ఐసోలేషన్ అయిపోయినాక సీనియర్లతో కూడా సరిగా మాట్లాడారు, దానివల్ల అది వచ్చింది. సార్ ఫ్యూచర్లో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లీడర్సే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డిస్క్వాలిఫై చేయాలని తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మిగతా కేసులు ఇప్పుడు బెయిల్ మీద ఆయన దగ్గర 11 సంవత్సరాల పైన నుంచి ఆయన బెయిల్ మీదే ఉన్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఆయనకి ఏదన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జైలుకి పంపించేస్తే డిస్క్వాలిఫై చేస్తారు, రాజకీయాల నుంచి దూరంగా అయ్యి కాదండి, అవకాశం ఉందంటారు అసలు కాదు. ఇప్పుడు ఎందుకంటే సిబిఐ వచ్చినారు, ఎంక్వైరీ చేసి కేసు ఛార్జ్ షీట్ వేసినారు. ఓకే, ఈయన సంవత్సరంన్నర జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. బెయిల్ వచ్చేదానికి లేట్ అయింది కదా, అరెస్ట్ చేసినాక బెయిల్ సంవత్సరం. తర్వాత ఇప్పుడు ఏమిట్రానంటే కొత్త బిల్లు తీసుకొచ్చినారు పార్లమెంట్లో. ఏమంటే 30 రోజులు జైల్లో అది మరి వాళ్ళు అది పార్లమెంట్ పాస్ కావాలా, తర్వాత రాష్ట్రపతి ఆమోదం జీవో ఇష్యూ చేస్తారు. అది రెట్రాస్పెక్టివ్ పెడతారా లేక ఇప్పుడు ప్రస్తుత కేసులను పెడతారో తెలియదు, అది వస్తే కానీ చెప్పలేము క్లియర్గా. ఈయన ఏమంటే సంవత్సరంన్నర పోయినారు కాబట్టి దాని మీద డిస్క్వాలిఫై అవుతుందని ప్రజల ఊహాగానాలు ఉండొచ్చు. అది జీవో రావాలా, అది రెట్రాస్పెక్టివ్ ఇస్తారో, ఆ జీవో పుట్టినాల నుంచి ప్రాస్పెక్టివ్ ఇస్తారో తెలియదు కదా. ఓకే, దానికోసం ఎలా ఉంటుంది చూడాలి. ఇప్పుడంటే ఈ మామూలుగా అప్పుడు కేసులు విచారణ జరిగి కేసులు ఏదన్నా తీర్పు అయ్యి అప్పుడు ఏదన్నా జైలు పోతే ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఓకే సార్, 2029 ఎలక్షన్స్ మళ్ళీ అంటే చాలా టైం ఉంది మేబీ, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు దాకా మేము డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. 28 కల్లా మేమైతే సూపర్ 6 సంబంధించో మిగతా అన్ని కూడా డెవలప్ చేస్తానంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అయితే ఇంకా నెక్స్ట్ మేము రాబోతున్నాము రప్ప అంటున్నారు. అంటే ఈ రప్ప ఏంటి సార్, మొన్నటిదాకా రప్పాలు అవన్నీ కాదులండి. ఇప్పుడు ఏమిటంటే ఈ సూపర్ 6 హామీలు ఇచ్చినారు కదా, నెరవేర్చాలంటే ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్ ఉన్నాయని చెప్తే కదా. ఇప్పుడే 1,40,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకే అంటే పాత ఏదో 1,00,000-2,00,000 కోట్ల అవి ఇవి కలిపితే 55,000 కోట్లు కంతులు వడ్డీలకు పోతున్నాయి. ఓకే, పోతే జీతభత్యాలు పోతే రెవెన్యూ 5,000 10,000 ఉంది. మళ్ళీ కొత్త స్కీములు అనేసరికి అదనం భారం అవుతుంది. ఓకే, అవి అమలు చేయాలంటే కష్టం అవుతుంది. ఏదో ఇబ్బంది పడతా ఇప్పుడు 3 స్కీములు అయితే అమలు చేసినారు 6లో. ఓకే, ఏది ఆర్టీసీ బస్సు అయితేనేమి, పెన్షన్ 4,000 అనేది 3,000, తల్లికి వందనం అనేది ఒకటి, అదే అమ్మబడి తల్లికి వందనం చేసినారు. ఇంకా కొన్ని 3-4 కార్యక్రమాలు అమలు చేయాలా.
చేస్తే నేను ముందు కూడా చెప్పినాను కదా, సంక్షేమ కార్యక్రమాలనే ఫలితాలు ఉండడం లేదు అంట. డెవలప్మెంట్ మిగతా డెవలప్మెంట్ అన్ని పారామీటర్స్కు మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. ఓకే. ప్రభుత్వం అన్నాక కొంచెం జనంలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఆశించిన ఫలితాలు ఉండవు కాబట్టి అసంతృప్తి ఉంటుంది అధికారంలో ఉన్నది. అధికారంకు అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంటుంది. అది ఎంత వీలుంటే అది తగ్గించుకోవాలి. అవి తగ్గించుకునే కార్యక్రమాలు చేయాలా. ఇప్పుడే అల్లిగా చెప్పలేము, ఇంకా టైం ఉంది కాబట్టి. టైం ఉంది ఇంకా నాకు. సార్, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఎక్కువ సంవత్సరాలు మీరు కాంగ్రెస్లో పనిచేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనేది ప్రతి కాంగ్రెస్ నాయకుడి యొక్క కోరిక. అంటే అలాంటి పరిస్థితి కేంద్రంలో ఉందా అంటే ఏం చెప్తారు? అంటే దేశంలో పరిస్థితి అండి ఇది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు, చాలా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడే చెప్పలేం కదా. ఓకే సార్, మైసూరారెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీలో లేరు. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు హోంమంత్రి కావచ్చు, మిగతా చాలా మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. నిజంగా అంటే ఏ పార్టీకైనా సలహాదారులుగా ఎవరిని అడిగితే కానీ, లేకపోతే ఏదన్నా చెయ్యాలని మీకు అనిపించదా? అంటే నాకేం అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు 2000 అది ఎపిసోడ్ జరిగిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఏ పార్టీ నాకు ఏ పార్టీలో చేయలేదు. అంటే ఏంటి, ఎలా చూస్తారు? ఎలా ఇప్పుడు వయసు 76 ఏళ్ళు వచ్చింది, ఇప్పుడు ఏం ఆలోచన? అంటే నువ్వు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవి ఇంకా చేయలేదు ఈ ముఖ్యమంత్రి, లేకపోతే మీరు అనుకుని ఇవన్నీ చేస్తే తెలుగు స్టేట్స్ బాగుంటాయి అని అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకేం ఆలోచన లేదు. ఇప్పుడు ఏముంది, నాకు వయసు 76 ఏళ్ళు వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మైసూరారెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం.